రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన మూవీగా కింగ్డమ్ నిలిచింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై రౌడీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమాకు మంచి టాక్ వస్తుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్, ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ మిగతా టీం తీసుకున్న రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంది. ఈ మూవీ బడ్జెట్ 130 కోట్లు అని స్వయంగా నిర్మాత నాగవంశీనే చెప్పాడు. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పారితోషికం 30 కోట్ల వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ తర్వాత అనిరుద్ కి 10 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు గౌతమ్ 7 కోట్ల వరకు అందుకున్నట్టు టాక్. అలాగే ఇందులో విజయ్ అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట. భాగ్యశ్రీ 1 కోటి వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ గత సినిమాల కంటే ఈ మూవీకే ఎక్కువ తీసుకున్నాడు. ఈ మూవీ కోసం 1.5 ఏడాది నుంచి కష్టపడుతున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా భారీ హిట్ కొట్టి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రౌడీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.